జూలై 1 నుండి ఈ రోజు వరకు అంటే 16 డేస్ లోనే దగ్గర దగ్గర 340 కరోనా కేసెస్ నమోదయ్యాయి. కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బంగాళాఖాతం, బెంగళూరు మరి ఇంకా ఎన్నో ఇతర రాష్ట్రాల్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవ్వాయి, అవుతున్నాయి కూడా. మరి మెయిన్ గా మన ఏపీ కడప జిల్లాలో మాత్రం చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా కరోనా మళ్ళీ చాలా వైరల్ అవుతుందా? ఇవన్నీ చూసుకున్నట్టయితే కరోనా మళ్ళీ విజృంభిస్తుందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మనం 2 టైమ్స్ చూసాం కరోనా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు మనందరం ఎదుర్కొన్నాము. ఆల్రెడీ మనము 2 సార్లు కరోనా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఎన్నో రకాల ఇబ్బందులతో మనం అందరం సతమతమయ్యాము. ఇప్పుడు పెరుగుతున్న ఈ వైరస్ ని చూస్తుంటే మరోసారి లాక్డౌన్ వస్తుందేమో అనిపిస్తుంది. లాక్డౌన్ వస్తుందా అంటేనే అసలు ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల నుండి మనము ఎదుర్కొని వచ్చాము. స్టడీస్ మొన్ననే స్టార్ట్ అయ్యాయి, ఎడ్యుకేషన్ కూడా దెబ్బతింటుంది. మనందరం కావాల్సిన ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుందాం. ఇది ఆల్రెడీ 3rd టైం నేను మీకు చెప్పడము. మర్చిపోవద్దు, జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్ లో ఖచ్చితంగా మాస్క్ యూజ్ చేయండి. పిల్లలకి కూడా మాస్క్ పెట్టండి. వృద్ధులు కూడా బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. కుదిరినంత మట్టికి బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. కుదిరితే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో కూడా చాలా పెరుగుతున్నాయి అంట. శానిటైజర్ వాడడం కూడా మర్చిపోవద్దు. కుదిరినంత మట్టికి జనాల్లో గుంపు ఉన్న ప్రదేశాల్లో వెళ్లకుండా ఉండడమే బెటర్. గ్రాసరీస్ అయినా ఏవైనా హోమ్ డెలివరీస్ యూజ్ చేయాలని చెప్తున్నాను. అండ్ వచ్చినవి కూడా శానిటైజ్ చేసే వాడండి. ఖచ్చితంగా మాస్క్ వాడడం మర్చిపోవద్దు.